అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మార్నింగే మా ఫామ్కి వచ్చినామండి. ఎందుకంటే మా ఫామ్ సంబంధించిన మెటీరియల్ అన్నీ వచ్చినాయి. అవి రిసీవ్ చేసుకుందామని పొద్దుగాలనే బయలుదేరినాం. హన్మకొండ నుంచి మా ఫామ్కి రానికి ఒక 1 అవర్ టైం పట్టింది. ఇవే అండి మా ఫామ్కి సంబంధించిన మెటీరియల్. ఈ మెటీరియల్ వచ్చేసి మనం కరీంనగర్ నుంచి తెప్పించినాం. కరీంనగర్లో ఫ్యాక్టరీ ఉన్నది, సాయికృష్ణ పౌల్ట్రీస్ అని చాలా పెద్ద ఫ్యాక్టరీ ఉంది. వాటికి సంబంధించిన డీటెయిల్స్ నాకు కావాలంటే కింద కామెంట్లో పెట్టండి. ఫోన్ నెంబర్స్ను డీటెయిల్స్ నేను ఇస్తాను. మొత్తం అన్నీ కంప్లీట్గా తెప్పించినాం. ఫామ్కి సంబంధించినవి ఫీడర్లు, డ్రింకర్లు, పైపులు అన్నీ తీసుకొచ్చినాం. 2 lakhs పైన అయింది. ఇవన్నీ లోపల దింపేసినామండి. ఫామ్లో మా రూమ్లో నింపేసినాం. ఇవన్నీ మొత్తం ప్లేస్ అంతా వీటి సామాన్లకే సరిపోయింది. అంటే అన్లోడ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు. ఇక నేను మా బ్రదరు ఆటో అతను ముగ్గురం కలిసి దింపినాం. ఇక వీడియో తీయడం కుదరలే. ఇది వచ్చేసి ఫామ్కి సంబంధించిన సైడ్ పరదాలు. ఇవి మాత్రం వేరే కాడ తెప్పించినాం, హైదరాబాద్ నుంచి. వీటికి సంబంధించి డీటెయిల్స్ కూడా మీరు కామెంట్లో అడగండి, నేను కామెంట్లో ఇస్తాను. తాడు వచ్చింది. ఇది రబ్బర్ వాచర్, రబ్బర్ కాదు, ప్లాస్టిక్ వాచర్. గట్టి మళ్ళీ మనం తాడు కట్టుకోవాలి. మళ్ళీ తాడు కట్టాలి. ఓన్లీ ఇవే ఇస్తారు అనుకోని ఇంకా నేను వీటికే కట్టాలి. అది గమ్ము పెట్టి అతకబెట్టి ప్రెస్సింగ్ చేస్తారు కదా బాగా. ఇక్కడ మనం ఏమైనా పెట్టాలి, గమ్ము ప్రెస్సింగ్ చేస్తారు అది బాగా. ఈ కవర్ లెంత్ వచ్చేసి 460 feet అండి. ఇది 460 feet. మన షెడ్ వచ్చేసి 458, 455 ఉంటుంది. రౌండ్గా మనం అంతగా అని చెప్పాం, 450 feet అని చెప్తాం. మీరు కూడా ఎప్పుడైనా కవర్ తెప్పించుకున్నప్పుడు కొంచెం ఎక్కువనే చెప్పండి, ఎందుకంటే మనం చెప్పినంత రాదు, కొంచెం తక్కువనే వస్తుంది. మాకైతే సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది. 450 feetsకి మనం 460 చెప్పినాం, కానీ వచ్చింది మాత్రం 450 వచ్చింది. మళ్ళీ ఈ మెటీరియల్ కూడా ఒరిజినల్ అన్నట్టు, ఒరిజినల్ ప్లాస్టిక్ సంబంధించిన కవర్ ఇది. అంటే రీసైక్లింగ్ చేసిన మెటీరియల్తో తయారు చేసిన కవర్ కాకుండా ఒరిజినల్ ప్లాస్టిక్తో చేసింది ఇది. మేము డైరెక్ట్ అక్కడ ఫోల్కే కట్టేస్తున్నాం మేము. ఇది పైన పరదా కదా, దీని కింద ఇంకో పరద వస్తుంది, అది తర్వాత కడతాం. అది అక్కడ ప్లాస్టిక్ పట్టీలు ఇచ్చారు చూసారు కదా, వాటికే కట్టేస్తున్నాం మేము డైరెక్ట్గా. ఆ పట్టీలు ఉల్టా పల్టీ ఇచ్చిండు, అందుకే ఆ పేర్లు కింద మీదకి అయినాయి. ఇక్కడ పట్టి కింద ఇచ్చిండు, ఇక్కడ పైన రెండు పట్టీలు ఇచ్చిండు. ఇట్లా అన్నీ 2 పట్టీలు ఇచ్చిండు. వీటికే ఫోల్కే వైర్ వేసి, మన స్టీల్ జే వైర్ వేసేసి కట్టేసినాం. మన ఫామ్లో కూడా వర్క్ నడుస్తుంది. ఫీడర్లు, డ్రింకర్లు తీసుకొచ్చినాం కదా, వాటి మొత్తం పైపులు అవన్నీ పెడుతున్నాం. అవి అసలు వీడియో తీయడం కుదరట్లేదు. వీలైనప్పల్లా తాపకింత వీడియో తీస్తున్నా. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్లో పెట్టుకొని నా నెక్స్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము తెప్పించిన కవర్ వచ్చేసి ఇది ఎక్కడ కట్ ఉండదు అన్నట్టు, కంప్లీట్గా 450 feet ఉంటుంది. దీనికి కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఒకటే లెంత్, ఎక్కడ కట్ చేసి ముక్కలుగా పెట్టలేదు. మేము తెప్పించే అట్లా తెప్పించినాం. ఇది పైనది కంప్లీట్గా ఆ కొస నుంచి ఈ కొస దాకా ఎక్కడ కట్ లేకుండా ఉంటుంది.
గాలి కొట్టుకుంటుందని పైకి ఎక్కి కట్టేస్తున్నాం. ఇక ఇదంతా ఓపెన్ ప్లేసే కదా, ఘోరంగా గాలి వస్తుంది. ఈ కొస నుంచి ఆ కొస దాకా ఒకటే షీట్ ఇది. దీని కింద ఇంకోటి వస్తుంది, కింది దాకా వస్తుంది. అది సేమ్ అటు కూడా అట్నే వస్తుంది. గ్రూడింగ్ చేయడానికి కూడా సపరేట్గా కవర్లు తెప్పించినాం మేము. మీరు వాళ్ళన్నా కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. ఇది మనం హైదరాబాద్ నుంచి తెప్పించినాం. వాళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. మొత్తం పైకి లేపి కట్టేసినాం కవర్ని. ఇక వేరే కాడ చిన్న పని ఉంటే వచ్చినాం ఇక్కడికి. ఈ ఒక పెద్ద బావి తవ్వుతున్నారు, వ్యవసాయానికి సంబంధించినది పెద్ద బావి తవ్వుతున్నారు. ఇది ఎక్కడ అంటే మా ఫామ్కి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది మేము ఇంటికి వెళ్ళేటప్పుడు చూసినాం. వీడియో తీద్దామని దగ్గరికి వెళ్ళి వీడియో తీశాను. ఇది బావి అయితే చాలా పెద్దగా తవ్వారు. మిషన్ అయితే చాలా పెద్దగా ఉంది. మిషన్ ఇది జేసీబీ కంటే చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళేసరికి డ్రిల్ చేస్తున్నారు. మొత్తం బండ వచ్చేసింది. అది బ్లాస్ట్ చేస్తారంట. సైడ్కు డ్రిల్ చేస్తున్నారు బ్లాస్టింగ్ చేయడానికి. చాలా కొత్తగా నిలబడి తీస్తున్న వీడియో చూడడానికే భయం వేస్తుంది చాలా. సైడ్కి డ్రిల్ వేస్తున్నారు, మళ్ళీ బ్లాస్టింగ్ కోసం తవ్వుతున్నారంట. అది వీడియో దీనికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. అది మామూలుగా ఇట్లా వాళ్ళ దగ్గరికి వెళ్తే అవపడట్లేదు, కొంచెం కిందికి బెండ్ అయితేనే అవపడుతుంది. ఇంత లోతు తవ్వినా కానీ వాటర్ అయితే రాలేదు, కంప్లీట్ బండనే వచ్చేసి మొత్తం కింద. ఈ చెట్టు కాడనే ఉంటుండ్రు ఆ బావి తవ్వే వాళ్ళు. చిన్న టెంట్లోనే పడుకుంటుళ్ళు అంటారు రాత్రి పూట. ఈ వీడియో వచ్చేసి తెల్లారి తీసిన వీడియో. ఇది బ్లాస్టింగ్ అయిపోయాక తీసిన వీడియో. ఇది మొత్తం బండనే వచ్చేసింది. ఇది మీరు కూడా ఎవరన్నా ఇలా బావి తవ్వేయాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇస్తాను. అంతా బండనే, మొత్తం తెల్ల బండేది వచ్చేసింది. వాటర్ మాత్రం చాలా తక్కువ వచ్చినాయి. చూపిస్తా, అది కూడా చూపిస్తా చూడండి. నేను ముందే వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది, మళ్ళీ వాళ్ళని అంటారా అని చెప్పేసి ఇవ్వట్లేదు. నేను మీకు కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి, నేను ఇస్తాను. మట్టి అట్లా గ్రిప్ కోసం వేసుకుంటారు, చాలా కొంచెం ముందుకు వస్తాడు. ఆ డ్రైవర్కి కింద అసలు ఎట్లా పడుతుందో తెలియదు, దానికి ఏమైనా కెమెరాలు ఉంటాయేమో తెలియదు, కానీ అసలు ఇంత ఎట్లా తీస్తున్నా మట్టి అర్థం కావట్లేదు అంత కింది నుంచి. చూడండి కొన్ని వాటర్ వచ్చినాయి బ్లాస్టింగ్ చేసిన తర్వాత ఇది వాటర్ వచ్చేసి కొన్ని వచ్చినాయి. బావి మాత్రం చాలా నీట్గా తవ్వాడు, చుట్టూ రౌండ్గా తవ్విండు బావి. ఎడ్జిల్ నుంచి వీడియో తీయడం భయం వేస్తుంది, కానీ వీడియో తీస్తున్నాను. నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాను కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని.
వీడియో చూస్తున్న వాళ్ళ నా యూట్యూబర్ ఉంటే నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. మీ నెంబర్ నాకు ఇస్తారా? నాకు డౌట్స్ ఉన్నాయి యూట్యూబ్ సంబంధించి సెట్టింగ్స్ గురించి అడగాలి. ఎవరైనా ఉంటే నాకు కింద కామెంట్లో పెట్టండి, యూట్యూబర్ ఎవరైనా ఉంటే, అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళ దాంట్లో. బండ వచ్చేసి చాలా పెద్ద బండనే వచ్చినట్టున్నది. మొత్తం బండ కుప్పనే ఉన్నది. బండ ఒక సైడు, మొరం ఒక సైడ్ వేస్తుంది. అట్లా వచ్చిన మొరాన్ని అమ్మేసిండంట అతను. ఆ ర్యాంప్ కూడా బావి దవానికే చేసుకున్నారంట ఇట్లా. పాపం ఎంతలో తవ్వినా కానీ నీళ్ళైతే సరిగ్గా రాలేదు. అంటే మరి తర్వాత మళ్ళీ ఇట్లా వస్తాయి కావచ్చు, మళ్ళీ అయినా డ్రిల్ చేస్తారో ఏమో. ప్రస్తుతానికైతే నీళ్ళు కొన్నే అవపడుతున్నాయి. మొత్తం బండనే ఉన్నాయి దాంట్లో. కొస్తా నుంచి వీడియో తీస్తుంటే మొత్తం మీదికి వచ్చినట్టే అనిపిస్తుంది అది. వీడియో ఇప్పటిదాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ అండి. జై హింద్.